ఎలక్టోరల్ బాండ్లు రద్దు, సమాచార హక్కు చట్టానికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఈ ఎలక్టోరల్ బాండ్లతో విఘాతం ఉంటుందని కాబట్టి ఒక సంచలన తీర్పునిచ్చింది సార్ సుప్రీంకోర్టు. సో ఈ తీర్పు మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఈ తీర్పు ఒక సిరీస్ ఆఫ్ జడ్జిమెంట్స్, సిరీస్ ఆఫ్ వర్డిక్ట్స్ సుప్రీంకోర్టు చెప్తూ వచ్చింది. అంటే భారత ప్రజాస్వామిక ప్రక్రియను ప్రక్షాళన చేయడానికి మెజర్ తీసుకుంటూ వచ్చింది. అందులో ఇది తాజా మెజర్. అంటే ఎన్నికల బాండ్ల ద్వారా కార్పొరేట్ విరాళాలు స్వార్థంతో ప్రభుత్వ విధానాల్ని ప్రభావితం చేసేటువంటి క్విడ్ ప్రోకోకు దారి తీసేటువంటి ఒక పొలిటికల్ ఫండింగ్ను దెబ్బతీసింది. అయితే గతంలో ఏ అభ్యర్థి పైన ఆసక్తి లేకపోతే నన్ ఆఫ్ ది అబోవ్ నోటాకు కూడా సుప్రీంకోర్టు తీర్పే అవకాశాలు ఇచ్చింది. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నవారు ఒక నేరానికి కనుక శిక్ష అనుభవిస్తే వారికి ఒక ప్రత్యేక సదుపాయం ఉండేది. అంటే మిగతా వారేమో సాధారణ ప్రజలకేమో లేని సదుపాయం వీరికి ఉండేది. అంటే వారు డిస్క్వాలిఫై ఇమీడియట్గా కారు, వారు ఎగువ కోర్టులో సవాల్ చేస్తేనే. పౌరులకు, రాజకీయ నాయకులకు మధ్య ఆ వివక్ష తగదు, రైట్ టు ఈక్వాలిటీలో అందరూ చట్టం ముందు సమానలే అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అలాగే సుప్రీంకోర్టు సమాచారం తెలుసుకోవడం కూడా పౌరులకు ఉండేటువంటి హక్కు. ఓటు వేసే ముందు ఆ అభ్యర్థి చరిత్ర ఏంటి, అభ్యర్థి సమాచారం ఏంటి, ఎలక్షన్ అఫిడవిట్లలో ఆస్తులు, అప్పులు, అలాగే కేసులు, విద్యార్హతలు, ఈ వివరాలు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆర్టికల్ 19(1)A ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛకు ఎక్స్టెన్షనే రైట్ టు నో అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పాకనే ఇవాళ ఎలక్టోరల్ అఫిడవిట్స్లో అనివార్యంగా తమ పైనున్న కేసులు, ఆస్తులు ఇవన్నీ డిక్లేర్ చేయాల్సి వస్తుంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ లాంటి సంస్థలు వాటిని విశ్లేషించి మన చట్టసభల్లో ఎంతమంది నేరస్తులు గెలుస్తున్నారు, ఎంతమంది నేరస్తులు పోటీ చేస్తున్నారు, శతకోటీశ్వర్లు ఎంతమంది ఉన్నారు అంటూ మనకు విశ్లేషించి వివరాలు అందించగలుగుతున్నారు. సో అందువల్ల ఈ ఎలక్షన్ అఫిడవిట్ను ట్రాన్స్పరెంట్ చేస్తూ ప్రజలకు తాము ఎన్నుకునే ప్రతినిధుల పూర్వాపరాలు తెలియాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్లనే సాధ్యమైంది. అలాగే ఈ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరిపైనున్న కేసుల్ని త్వరితగతిన విచారించకపోతే నేరమయ రాజకీయాలకు అడ్డుకట్ట వేయలేము, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పి వీరికి ప్రత్యేక కోర్టులు పెట్టి, ఎమ్మెల్యే, ఎంపీ కోర్టులు పెట్టి వీరిపైన ఉన్నటువంటి కేసుల్ని విచారించి పరిష్కరించాలని కూడా పెట్టారు. ఇవన్నిటి వల్ల వెంటనే ప్రజాస్వామిక రాజకీయ ప్రక్రియ ప్రక్షాళన జరిగిందా అంటే జరగకపోవచ్చు. ఎందుకంటే ఇవాళ మన అనేక మంది మీద దశాబ్దాల పాటు కేసులుంటున్నాయి. కేసులుంటూ కూడా రాజకీయాల్లో పదవులు అనుభవిస్తున్నారు. అది జరుగుతున్న మాట నిజం. డబ్బు ప్రభావం పూర్తిగా పోయిందా, నేరస్తులు వీరిపైన కేసులున్నాయి, వీరికి ఇన్ని అప్పులున్నాయి, ఆస్తులున్నాయి, ఇంకా వీరు బ్యాంకులకు ఇన్ని అప్పులున్నారు అని తెలవడం మాత్రాన ప్రజలు వాళ్ళకు ఓటు వేయడం లేదా అంటే ఇవన్నీ క్వశ్చన్స్. ఎందుకంటే డెమోక్రటిక్ ప్రాసెస్లో సుప్రీంకోర్టు తీర్పుల వల్లనే, చట్టాల వల్లనే సమాజం మారదు. ఒక డెమోక్రటిక్ ప్రాసెసే కాదు, సోషల్ ప్రాసెస్లో కూడా. ఇప్పుడు మీకు వరకట్న నిషేధ చట్టం వచ్చింది, వరకట్నం పోయిందా? సో వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుని చట్టం వచ్చింది, కానీ ప్రైవసీని కాపాడబడుతుందా అంటే చట్టం సుప్రీంకోర్టు తీర్పైనా చట్టమైనా. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు అయితే అది చట్టం అయిపోయినట్లే. సో ద లా ఆఫ్ ద ల్యాండ్ అయిపోయినట్లే. సో ఇవి సమాజాన్ని కానీ రాజకీయ వ్యవస్థను కానీ మార్చడానికి సాధనాలే తప్ప సుప్రీంకోర్టు తీర్పులతోనే రాజకీయ వ్యవస్థలు మారవు. అల్టిమేట్గా ప్రజల రాజకీయ చైతన్యం నుంచి మారుతుంది. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ ఎప్పుడు కూడా తనకు అనుకూలంగా వీటిని మలుచుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు ఫిరాయింపు నిరోధక చట్టం వచ్చింది, దానిపైన కోర్టు తీర్పులు వచ్చాయి, అయినా రాజకీయ ఫిరాయింపులు ఆపలేకపోతున్నాం. అందువల్ల అల్టిమేట్గా ప్రజల చైతన్యంతో ప్రజాస్వామిక ప్రక్రియ ప్రక్షాళన అవుతుంది. కానీ ఆ ప్రస్థానంలో సుప్రీంకోర్టు ఇస్తున్న ఈ కీలక తీర్పులు ఎన్నికల ప్రక్రియను, రాజకీయ ప్రక్రియను, ప్రజాస్వామిక ప్రక్రియను క్లీనప్ చేయడానికి ఒక కీలకంగా ఉపయోగపడుతుంది. అయితే ఆవేదన ఏంటంటే టూ లేట్. సో ఎందుకంటే
19లో ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చింది, అంటే స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఒకవేళ స్టే కనుక సుప్రీంకోర్టు ఇచ్చి ఉండకపోతే ఇవాళ 2 ఎన్నికలు ప్రభావితం అయిపోయాయి. ఆల్రెడీ 2019 ఎన్నికలు ప్రభావితమయ్యాయి, 2024 ఎన్నికలకు కూడా వచ్చే విరాళాలు వచ్చేసాయి. ఇదేమైనా ఉంటే 2029 ఎన్నికలకు తప్ప, అంటే ఇప్పటికే 2 లోక్సభ ఎన్నికలు, అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పైన ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేది ఒక ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇవాళ తీర్పులో పేర్కొన్నట్లు ఇది క్విడ్ ప్రోకోకు దారితీస్తుంది, మనీకి పాలిటిక్స్కు మధ్య ఒక నెక్సెస్ను క్రియేట్ చేస్తుందని. అంటే ఈ మనీకి పాలిటిక్స్కు ఒక నెక్సెస్ క్రియేట్ చేసి 2019 ఎలక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి 2024 ఎలక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అనేక అసెంబ్లీ ఎన్నికల పైన ప్రభావితం చేశాక సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. అంటే బెటర్ లేట్ దెన్ నెవర్, కానీ ఇట్ వాజ్ ఎ ఫిట్ కేస్ ఫర్ అన్ ఇంటరిమ్ స్టే. అంటే వెంటనే మధ్యంతరంగా కనుక ఈ పథకం పైన స్టే ఇచ్చి ఉంటే ఈ నష్టం కూడా జరిగి ఉండేది కాదు. అందుకని లేదు, కనీసం తీర్పు అన్నా వెంటనే వెలువడి ఉంటే నష్టం ఉండేది కాదు. అన్ఫార్చునేట్లీ 2 లోక్సభ ఎన్నికలు, అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఈ ధన రాజకీయ ప్రభావం పడ్డాక ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఇప్పటికైనా వచ్చినందుకు ఆహ్వానిస్తూనే ఈ తీర్పు ఇలాంటి అంశాలు, అంటే దేశ ప్రజాస్వామ్యం పైన అత్యంత ప్రభావం చూపే అంశాలైనా ఇన్నేళ్ళు ఆలస్యం కాకుండా ముందుగా తీర్పులు వస్తే ఉపయోగం లేదు. కనీసం వాటిపైన మధ్యంతర తీర్పైన చెప్పి ఇంటరిమ్ జడ్జిమెంట్ ఇచ్చి స్టే విధించి ఉంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ వల్ల జరిగే నష్టం జరగకుండా ఉండేది. బట్ ఎనీహౌ ఇప్పటికైనా జడ్జిమెంట్ రావడం సంతోషం. అయితే సమస్య ఏంటి, ఈ జడ్జిమెంట్ను మళ్ళీ తిరగరాసి దీన్ని నిష్ప్రయోజనం చేసేటువంటి ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనం అనేక సందర్భాల్లో చూసాం, కోర్టు తీర్పులకు భిన్నంగా చట్టాలు చేస్తూ కోర్టు తీర్పుల్ని అమలు కాకుండా అడ్డుకున్న సాంప్రదాయము చరిత్ర చూసాం. అందువల్ల కనీసం ఈ తీర్పునైనా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోదు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే లబ్ధిదారుడు. అనేక విశ్లేషణలు వచ్చాయి. మొదట్లోనైతే ఈ కార్పొరేట్ ఫండింగ్లో అత్యధికం బీజేపీకి వెళ్ళాయి. ఇప్పటికి కూడా లెక్కలు ఏం చెప్తున్నాయంటే మోర్ దెన్ 50%. అంటే నిన్న ఒక అంచనా చూశాను, 16,000 కోట్లు వస్తే అందులో 12,000 కోట్ల దాకా బీజేపీకి వచ్చాయని ఒక విశ్లేషణ వచ్చింది. అందువల్ల ఈ ఫిగర్స్లో పర్సంటేజ్లో తేడా ఉన్నా అల్టిమేట్గా ద బిగ్గెస్ట్ బెనిఫిషరీ ఈజ్ భారతీయ జనతా పార్టీ. అలాగే బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాలలో మోర్ దెన్ 50%, 50-54% వరకు కూడా ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ద్వారానే వచ్చింది. సో అందువల్ల ఎంత పర్సంటేజ్ బీజేపీకి వచ్చిన దాంట్లో భిన్నమైన కథనాలు, కొంత స్టాటిస్టిక్స్ అటు ఇటు వచ్చినా ఒక ట్రెండ్ విషయంలో మాత్రం ఎక్కడా భిన్నాభిప్రాయం లేదు. ది చీఫ్ బెనిఫిషరీ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్ భారతీయ జనతా పార్టీ. అందువల్ల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే దేశంలో ఉంది కనుక ఈ ఎన్నికలకు ఎలాగూ వచ్చే డబ్బులు వచ్చేసాయి కనుక ఇప్పుడైనా మార్చచ్చు సుప్రీంకోర్టు తీర్పును, లేదా మళ్ళీ గెలిచాకైనా సుప్రీంకోర్టు తీర్పును ఇన్ఫ్రక్షన్స్ అంటారు, అంటే అమలు కాకుండా చేసే చట్టం వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల దీన్ని ప్రజా చైతన్యంతోనే మనం ఆపగలగాలి. ఇప్పుడు వ్యవసాయ చట్టాలని సుప్రీంకోర్టు అడిగింది కూడా, కనీసం దీన్ని నిలిపివేయండి కొన్ని రోజులు, మనం పరిష్కారాన్ని చూద్దాం అని రైతుల ఉద్యమం టైంలో అంటే నిలిపివేయటానికి కూడా నిరాకరించింది కేంద్రం. స్టే విధించడానికి, ఆపడానికి ఇన్ అబెయన్స్, కెప్టెన్ అబెయన్స్, దీన్ని పక్కకు పెట్టండి, చట్టం ఉంటుంది కానీ అమలును పక్కకు పెట్టండి తాత్కాలికంగా అని సుప్రీంకోర్టు అడిగినా కేంద్రం ఒప్పుకోలేదు. కానీ అల్టిమేట్గా రైతు ఉద్యమానికి తలవంచక తప్పలేదు. 4 వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకోవడమే కాకుండా దేశ ప్రజలకు, రైతాంగానికి ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాడు, మేము మాఫీ మాంగురాము అన్నాడు. సో అందువల్ల అల్టిమేట్గా ప్రజాస్వామ్యాన్ని, ఓటర్ల చైతన్యమే కాపాడుతుంది. ఆ కాపాడే ప్రక్రియలో సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఇలాంటి ప్రగతిశీల తీర్పులు ప్రజాస్వామ్యానికి ఒక రకంగా న్యాయ వ్యవస్థ చేస్తున్న ఒక గొప్ప కృషి. మీరు చెప్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా, విరాళాల ద్వారా ఎక్కువ 6,566 కోట్లు సార్ మీరు చెప్తున్నట్టుగా.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 382 కోట్లు, టీడీపీ 146 కోట్లు, డిఎంకే 616 కోట్లు, బీజేడీ 774 కోట్లు, కాంగ్రెస్ 1123 కోట్లు. సో ఈ డబ్బు ప్రభావం ఎన్నికల ఫలితాల వరకే కాకుండా ఆ తర్వాత ఆ ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా సార్. ఉదాహరణకు సుప్రీంకోర్టే చెప్పింది కదా సార్, సుప్రీంకోర్టే చెప్పింది క్విడ్ ప్రోకో ఉంటుంది, ఉండే అవకాశం ఉంటుంది, మనీకి పాలిటిక్స్కు మధ్య నెక్సెస్ ఉంటుంది, అందుకే ఇది కొట్టివేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేసటానికి 3 అంశాలు ప్రధానంగా చెప్పింది. అందులో ఒకటి ఈ క్విడ్ ప్రోకో, రెండవది ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్, అంటే రైట్ టు నో, అంటే ప్రజలకు తెలుసుకునే హక్కును దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఎవరు ఏ కంపెనీ ఏ పార్టీకి డొనేషన్ ఇచ్చిందన్నది రహస్యంగా ఉంచుతారు. రహస్యంగా ఉంచడం వల్ల ప్రజలకు తెలుసుకునే హక్కుకి ఇది భంగము అని సుప్రీంకోర్టు. మూడవది ప్రభుత్వం ఏమన్నదంటే ప్రజలకు తెలుసుకునే హక్కున్న మాట నిజం, కానీ అదే సమయంలో దాతలకు కూడా వ్యక్తిగత గోప్యత ఉంటుంది కదా. నేను డొనేషన్ ఇవ్వదలుచుకున్నాను, నేను నా డొనేషన్ నేను ఇచ్చానన్న సంగతి అందరికీ తెలియవద్దు అని నాకు అనిపిస్తుంది. మరి నా హక్కుల సంగతి ఏంటి అంటే ఈ ఇన్ఫర్మేషన్ ప్రైవసీ సంగతి ఏంటని ప్రభుత్వం అడిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే దాతలకు తాము విరాళం ఇచ్చినట్లు సమాచారాన్ని గోప్యంగా ఉంచాలన్న దాతల హక్కులు ఉండొచ్చు, పౌరులకు ఎవరు ఏ పార్టీకి ఎవరి నుంచి విరాళం వచ్చింది అని తెలుసుకునే హక్కు ఉంటుంది. ఈ 2 హక్కుల మధ్య ఏం చేస్తుందంటే కోర్టు తీర్పులు ఇచ్చేటప్పుడు ఈ విషయంలోనే కాదు ఏ విషయంలోనే కూడా డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ లేదా టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అని ఉంటుంది. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీని అప్లై చేసినప్పుడు ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉందా లేదా అని చూస్తారు. సో రెండింటి మీద బ్యాలెన్స్ లేదు అని సుప్రీంకోర్టు కంక్లూజన్కి వచ్చింది. ఇది పౌరుల హక్కులకు భంగం వాటిల్లుతుంది కనుక ఇట్ డజంట్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటే ఇప్పుడు మీరు మనం ఎవరైనా ఒక తప్పు చేశారు, ఆ చిన్న తప్పు చేశారు, కెమెరా డైరెక్షన్ పక్కకు పెట్టారు, దాని వందుకు ఆయనను జైలుకు పంపారు అనుకోండి 3 నెలలు. సో ఇలా కెమెరా వీడియో డిస్కషన్ లైవ్ నడుస్తుంటే కెమెరా సరిగా పెట్టలేదు, అందువల్ల అతనికి నేను 6 నెలల జీతం ఆపేస్తా అన్నాడు అనుకోండి. సో అది టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనల్ నిలబడదు, ఎందుకంటే 6 నెలల జీతం ఆపేంత నేరం కాదు ఇది. సో ఒక ప్రోగ్రాంకు కెమెరా సరిగా పెట్టలేదంటే అతనికి కావాలంటే ఆ ఒక్కరోజు శాలరీ ఆపచ్చు, కానీ నువ్వు 6 నెలల శాలరీ ఆపుతా అంటే అది టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనల్ నిలబడదు. అంటే కెమెరా పక్కకు పెట్టినందుకు శిక్షించాల్సిందే, తప్పేం లేదు, కానీ చేసిన నేరం ఎంత, ఇచ్చే శిక్ష ఎంత, ఈ రెండింటి మధ్య టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఉండాలి. దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటారు. సో సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఇది డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీకి విరుద్ధంగా ఉంది, టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీకి నిలబడదు అని కూడా తీర్పు చెప్పింది. అంటే చాలా క్లియర్గా అన్నిటికన్నా ముఖ్యమైనది చాలా స్పష్టంగా ఇది నెక్సస్ బిట్వీన్ మనీ అండ్ పాలిటిక్స్. ఈ తీర్పులనే కాదు, కేంద్ర ప్రభుత్వమే గతంలో నియమించిన ఎన్ఎన్ వోహ్రా కమిటీ పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్, క్రిమినల్. సో ఈ 4 మధ్య నెక్సస్ ఉంది అంటే అని ఈ చతుష్టయం మధ్య నెక్సస్ ఉంది అని కూడా ఎన్ఎన్ వోహ్రా కమిటీ పేర్కొంది. అందువల్ల ప్రమాదకరమైన నెక్సస్ ఏంటంటే ఒక పొలిటీషియన్కు బిజినెస్ మ్యాన్కు నెక్సెస్, ఒక కార్పొరేట్ రంగానికి ప్రభుత్వానికి మధ్య నెక్సెస్. ఇది ఎంత ప్రమాదకరమో మనకు అమెరికా ఉదాహరణ చెప్తే సరిపోతుంది. అమెరికాలో మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే అందరికీ తెలుసు, తుపాకులు పట్టుకొని విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ ఉంటారు, అమాయకులు మరణిస్తుంటారు. మన వాళ్ళు కూడా తెలుగు బిడ్డలు కూడా ఇందుకు బలైన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. చాలామందికి ఒక అనుమానం వస్తుంది, ప్రపంచాన్ని శాసించగలిగే మిలిటరీ శక్తి ఉన్న అమెరికా కనీసము తన దేశ పౌరులపైన విచక్షణారహితంగా మెంటల్లీ రిటార్డెడ్ ఫెలోస్ కూడా, మెంటల్లీ ఇల్ ఫెలోస్ కూడా తుపాకులు పట్టుకొని శైర విహారం చేస్తున్నారే. మన దేశంలో ఇది జరగదే. మనం ఎక్కడన్నా హైదరాబాద్లో చూసామా తుపాకి పట్టుకొని ఎవరిని పెడతాం అనిపోయిన పిచ్చి పిచ్చిగా కాల్పులు జరిపినట్లు. ఇది అమెరికా లాంటి ఇంత అత్యంత శాస్త్ర సాంకేతిక ప్రగతి సాధించిన దేశం కదా అని ఎవరికైనా అనుమానం వస్తుంది. దానికి కారణం ఏంటంటే మన దగ్గర తుపాకుల లైసెన్స్ ఈజీగా దొరకదు.
అమెరికాలో ఎవరికైనా తుపాకులు ఇస్తారు, కనీసమైన బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా సరిగా చేయకున్నా కూడా ఇస్తారు. సో దీన్ని అమెరికాలో చాలామంది వ్యతిరేకిస్తూనే ఉన్నారు. దీనివల్ల ఎలాంటి అంటే ఒక మార్కెట్లో ఇలాంటి మైక్ కొనుక్కున్నట్లు, మార్కెట్లో ఒక టాయ్ కొనుక్కున్నట్టుగా తుపాకీ అమెరికాలో కొనుక్కోవచ్చు. ఇప్పుడు మన దగ్గర అలా తుపాకీ కొనుక్కోలేము. తుపాకుల షాపు పోయి నాకు 2 తుపాకులు ఇవ్వండి సార్ అంటే ఇయ్యడు. సో నీకు పోలీస్ పర్మిషను, అనుమతి, నీకు రైఫల్ వెపన్ హోల్డ్ చేసుకునే ఆ పర్మిషన్ పోలీస్ వాళ్ళు ఉంటేనే, అది కూడా ఎన్నికల సమయంలో నువ్వు దాన్ని వెళ్ళి పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలి, మళ్ళీ ఎన్నికలు అయిపోయాక తీసుకొచ్చుకోవాలి. ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అమెరికాలో ఏవి ఉండవు. కారణం ఏంటి అంటే అమెరికాలో ఈ తుపాకుల పరిశ్రమ, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ అంటారు, వీరు అమెరికన్ పొలిటీషియన్లకు ఫండింగ్ ఇస్తుంటారు, అమెరికన్ లా మేకర్స్. మరీ ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీని డబ్బులు ఇచ్చే వాళ్ళంతా, ఆ డబ్బులు ఇచ్చే వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది. అందుకే రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ మెన్ ఏమాత్రము తుపాకుల పరిశ్రమ పైన ఆంక్షలు పెడతామన్నా ఒప్పుకోరు, తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తారు. అంటే ఇదొక ఉదాహరణ. కార్పొరేట్ నెక్సెస్ ఉంటే ఎలా ప్రభుత్వాల విధానాలు ప్రభావితం అవుతాయని. మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. మన దేశంలో కూడా ఇది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు ఎస్టాబ్లిష్. అంటే ఇంకో వీడు విరాళం ఇచ్చాడు, ఈ విధానం వచ్చింది అని ఎస్టాబ్లిష్ చేయడం కష్టం, కానీ మన కళ్ళ ముందు కనబడుతుంటుంది. ఇవాళ కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ ధర నిర్ణయించేటప్పుడు చాలా క్లియర్గా రిలయన్స్ కంపెనీకి అనుకూలంగా ప్రభుత్వాలు ధరలు నిర్ణయిస్తూ వచ్చాయి. అంటే సామాన్యుడికి దాని భారం పెరిగినా వాళ్ళకు అనుకూలంగా నిర్ణయించడం మొదలుపెట్టారు. మీకు ఇప్పుడు రష్యా నుంచి చౌక చమురు వచ్చిందని మనం ఆనందపడ్డాం, కానీ దాంట్లో సగం మాత్రమే మన ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్నాయి, లిటిల్ ఓవర్ 50%. మిగతాదంతా రిలయన్స్ అని ఇంకో కంపెనీ. ఈ 2 కంపెనీలు రష్యా నుంచి చౌకగా చమురు తీసుకొని భారతదేశం దౌత్యపరమైన విమర్శలు ఎదుర్కొన్న దాని ప్రయోజనం ఎవరు పొందారంటే భారత ప్రజలకు కాదు. ఎందుకంటే వాళ్ళు రిలయన్స్ కానీ ఇతర ప్రైవేట్ కంపెనీలకు కానీ ఇండియాలో డొమెస్టిక్ కన్జ్యూమర్స్కు ఫ్యూయల్ అమ్మేది చాలా నెగ్లిజిబుల్. వాళ్ళంతా ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్ చేస్తారు. అంటే రష్యా చమురు వల్ల భారతదేశం ప్రజల కన్నా ఎక్కువ రిలయన్స్ కంపెనీ లాభపడింది. అలాగే అదానీ కొరకు అవసరము లేకపోయినా విదేశీ బొగ్గు తీసుకోవాలన్న ఆంక్షలు వచ్చాయని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా మా సింగరేణి బొగ్గు ఉండగా మా విద్యుత్ ప్లాంట్లకు విదేశీ బొగ్గు ఎందుకు కొనాలి అని గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా అభ్యంతరం చెప్పింది. అనేక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలే కాదు, బీజేపీ పాలిత రాష్ట్రం కూడా నాకు గుర్తున్నంత వరకు ఉత్తరప్రదేశ్ కూడా అభ్యంతరం చెప్పింది. సో మేమెందుకు కొనాలి అదాని ఈ విదేశీ బొగ్గు అంటే, విదేశీ బొగ్గు మినిమం కొంత కొనాల్సిందే అని మోడీ ప్రభుత్వం కండిషన్ పెట్టింది. ఎందుకంటే మన దేశంలో బొగ్గు నిక్షేపాలు సరిపోవని కారణం పెట్టింది. కానీ అందరికీ తెలుసు ఆ ఫారిన్ కోల్ ఇంపోర్ట్స్ అన్నీ, అందులో ఒక ప్రధానమైన భాగం అదాని. దాని రేట్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచి పెద్ద ఎత్తున ఈ ఇంపోర్టెడ్ కోల్లో అదాని లాభపడ్డాడు, అదాని ఇండస్ట్రీస్. అందువల్ల ఇలా మనం ఒక్కుదానికి కాదు, స్పెక్ట్రమ్ ఎలకేషన్లో, బొగ్గు బ్లాక్ల ఎలకేషన్లో పెద్ద కార్పొరేట్ సంస్థలు భయంకరంగా లాభపడ్డాయి. సో ఇప్పుడు మనకు ప్రభుత్వ రంగం ఉండకూడదు, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మాలి అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు ఏమో ప్రైవేట్ కంపెనీ మొబైల్ ఫోన్ కంపెనీకి లాభమయ్యేలా ఆ కంపెనీకి వాటా తీసుకుంటుంది. అని మరి ప్రభుత్వ రంగమేమో మంచి బ్రహ్మాండంగా నడిచే విశాఖ స్టీల్ అమ్ముడేందుకు, ఆ మొబైల్ ఫోన్ కంపెనీలో వాటాలు తీసుకునేందుకు, అంటే ఇవి ఎవరి ప్రయోజనాల కొరకు చేస్తున్నారు? ఇలాంటి ఉదాహరణలు మనం అనేకం చెప్పచ్చు. ఇప్పుడు సెప్టెంబర్ 2019లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ నియర్లీ 10% తగ్గించారు. దానివల్ల 1,86,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు నష్టమైందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ లెక్కేసింది. పోనీ అప్పుడు ఏం చెప్పింది ప్రభుత్వము? ఇన్వెస్ట్మెంట్ పెంచడానికి మేము ట్యాక్స్ తగ్గిస్తున్నామన్నారు. నిజంగానే ట్యాక్స్ తగ్గించిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెరిగితే తప్పలేదు. ఇన్వెస్ట్మెంట్ పెరిగిందా అంటే మీరు లెక్కలు తీయండి. 2019 నుంచి ఇప్పటికీ ఇన్వెస్ట్మెంట్ రేషియో పెరగలేదు, పెరగకపోగా పడిపోయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చాలా క్లియర్గా పార్లమెంట్లో సిఐఏ మీటింగ్లోకి వెళ్ళి మేము మీకు ఇన్ని రాయితీలు ఇచ్చినా మీరు ఎందుకు పెట్టుబడులు పెట్టడం లేదు అని అడిగింది. మీరు వృద్ధి రేటు తీసుకోండి, ఇన్ని రాయితీలు ఇస్తున్నారు కదా, వృద్ధి రేటు పెరుగుతుందా? ఇటీవల డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి హిందూలో ఆర్టికల్ రాశాడు.
ఆయన 7.3% జీడిపి గ్రోత్ రేట్ అంటున్నారు. కానీ మీరు లెక్క తీయండి, లో బేస్ వల్ల ఈ పర్సంటేజ్ ఉంది 2019-20 నుంచి. ఇవాళ 2023-24 మధ్యలో కనుక కంపేర్ చేస్తే ఎఫెక్టివ్ యాన్యువల్ జీడిపి గ్రోత్ రేట్ 4% మించి లేదు అని లెక్కలతో సాధించారు. మరి పారిశ్రామిక వర్గానికి ఇన్ని రాయితీలు ఇచ్చినా మరి ఎందుకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పెరగడం లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రేట్ ఎందుకు పెరగడం లేదు? మరి ఈ రాయితీలను దిగమింగుతున్నారు కదా అని. కానీ కోట్లాది మంది మధ్యతరగతి జీవులు మా కాస్తంత ఇన్కమ్ ట్యాక్స్లో రిలీఫ్ ఇవ్వండి అంటున్నారు. అంటే ఒక కార్పొరేట్ వారికి ఇన్కమ్ ట్యాక్స్లో రాయితీ ఇస్తే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ఎకానమీకి లాభం అంటున్నారు. ఒక మధ్యతరగతి వేతనజీవి సాలరీ పర్సన్కు ఇన్కమ్ ట్యాక్స్లో రిలీఫ్ ఇచ్చినా కూడా ఎకానమీకి ఉపయోగపడుతుంది. అది ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది, ఎందుకంటే అది కన్జంప్షన్గా మారిపోతుంది. కన్జంప్షన్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ క్రియేట్ చేస్తుంది. కానీ కోట్లాది మధ్యతరగతి వేతన జీవుల ఓట్లపైన గెలిచిన ప్రభుత్వాలు వారికి రిలీఫ్ ఇవ్వదు, కార్పొరేట్ రంగానికి రిలీఫ్ ఇస్తుంది. కార్పొరేట్ రంగంకు రిలీఫ్ ఇస్తే ఎకానమీ పెరుగుతుంది అంటారు. దీన్ని సమర్థించే మేధావులు అర్థశాస్త్రవేత్తలు ఉంటారు. కానీ అయ్యా, కార్పొరేట్ రంగానికి రిలీఫ్ ఇవ్వడం వల్ల ఎకానమీ పెరగదు. ప్రజల చేతిలో కొనుగోలు శక్తి పెడితే ఒక 10 కోటి మంది మధ్యతరగతి వేతన జీవులకు ఒక 5,000 రూపాయలు ట్యాక్స్ రిలీఫ్ వస్తే 5,000 కోట్ల ఎకానమీలో కన్సంప్షన్గా మారిపోతుంది. సో ఇది ఎకానమీ పెరగడానికి దోహదం చేస్తుంది. ఇన్ని ఉదాహరణలు ఉన్నా ఇంకా కార్పొరేట్ రంగానికి రాయితీలు ఇస్తూనే ఉంటారు. ఎందుకు ఇస్తుంటారు? దట్ ఈస్ ద నెక్స్ట్ సుప్రీంకోర్టు చెప్పినట్లు నెక్సెస్ బిట్వీన్ మనీ అండ్ పాలిటిక్స్. మన కళ్ళ ముందు జరుగుతున్న ఇలాంటి వందల ఉదాహరణలు ఇవ్వచ్చు. ఇంకా ట్యాక్సెస్లో కానీ విధానాల్లో కానీ క్లియర్గా బడా కార్పొరేట్ రంగాలకు ఉపయోగపడేటువంటి విధాన నిర్ణయాలు ఉరికే వస్తాయా? ఇలాంటి విరాళాలు రావడం వల్లనే ఈ విధానాల్లో మార్పులు వస్తాయి. రైట్ సార్, చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చి ఈ మేడిగడ్డ విషయంలో కావాలని చెప్పి రేవంత్ సర్కార్ దుమ్మెత్తి పోస్తోంది, దుష్ప్రచారం చేస్తోంది అని చెప్పి హరీష్ రావు అబ్జెక్ట్ చేశారు. దాంతోపాటుగా మీకు చేత కాకపోతే చెప్పండి, నేను ముఖ్యమంత్రిని అవి సెట్ చేస్తానని కూడా ఒక మాట అన్నారు. ఆ మాటకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెస్పాండ్ అయ్యారు సార్. కేసీఆర్ను వ్యతిరేకించి బయటకు వస్తే మీకు మద్దతు ఇస్తామని చెప్పేసి. సో ఈ ఆఫర్ని ఎలా చూడాలి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిసైడ్ చేస్తాడా? అది ఇవన్నీ పాలిటిక్స్లో మాట్లాడుకుంటారండి. ఇప్పుడు హరీష్ రావు 20 మంది ఎమ్మెల్యేలతో బయటకు వస్తాడు. రేవంత్ రెడ్డి రిజైన్ చేసి హరీష్ రావు ముఖ్యమంత్రి చేస్తాడా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతులు ఉంది, ఆయనే ముఖ్యమంత్రి కాలేదు కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాడు, కానీ ఆయన కాలేదు, మంత్రి అయ్యాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావు ముఖ్యమంత్రి చేస్తున్నా చెప్పండి. సో ఇవన్నీ మనకు పాలిటిక్స్లో స్టేట్మెంట్లు సీరియస్గా తీసుకోకూడదు. ఒకరికొకరు మాట్లాడతారు. హరీష్ రావు ఎలా ముఖ్యమంత్రి అవుతాడు? బీఆర్ఎస్లోనే వర్కింగ్ ప్రెసిడెంట్ కాలేదు కదా, బీఆర్ఎస్లో శాసనసభాపక్ష నేతే కాలేదు కదా. సో ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసేది లేదు. ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా ఒక స్టేట్మెంట్లు ఇస్తూ పొలిటికల్ ప్రక్రియను ప్రభావితం చేస్తూ ఉంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా లేదు ఇతర కాంగ్రెస్ నేతలైనా అనడంలో లక్ష్యం ఏంటంటే, అందరికీ తెలుసు కేసీఆర్ కుటుంబంలో వారసత్వ పోరు ఉంది అని ప్రచారం జరుగుతుంటుంది. ఈ ప్రచారం జరుగుతున్న సంగతి అందరికీ తెలుసు. ఎంత నిజమా కాదా నాకు తెలియదు. నేను ఎప్పుడు వెళ్ళి ఆ సన్నిహితంగా కేసీఆర్తో మెలిగిన ఉదాహరణలు లేవు కనుక చెప్పలేం. కానీ రాజకీయ వర్గాలు అందరూ చెప్తున్న అంశం ఇది. మీరు ఏ బీఆర్ఎస్ నాయకులనైనా అడుగుతారు, ఎక్కడైనా సహజంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది మన దగ్గరే కాదు, బీహార్లో లాలూ యాదవ్ 2 కొడుకుల మధ్య పోరుంది, తమిళనాడులో స్టాలిన్ 2 కొడుకుల మధ్య పోరుంది, అలాగే మీకు మహారాష్ట్రలో థాక్రే మనమల్ల మధ్య పోరుంది, ఉత్తరప్రదేశ్లో ములియాం కొడుకు తమ్ముడి మధ్య ఈ కాంపిటీషన్ ఉంది. మీకు ఇది దేశమంతటా ఉన్న వ్యవహారమే కదా. ఆంధ్రప్రదేశ్లో నందమూరి మనవడు నారా కుమారుడు మధ్య పోటీ ఉంది. అడపా జూనియర్ ఎన్టీఆర్ లొకేషన్ చర్చ జరుగుతూ ఉంటుంది. అందువల్ల భారతదేశంలో ఇది ఒక్కచోట కాదు, ఇది ప్రతి చోట జరుగుతుంది. ఇది పెద్ద పెద్ద పార్టీలో కాదు, మన ఇళ్ళల్లో కూడా జరుగుతుంది. ఇళ్ళల్లో కూడా ఈ వారసత్వం కొరకు ఎమ్మెల్యే స్థాయికి మొన్న ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి మేనల్లుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, నువ్వు నన్ను కాకుండా ఇంతకాలం నీతో ఉన్న నన్ను కాకుండా నీవు నీ కూతుర్ని ఎలా చేస్తావు నారాయణ స్వామి గురించి అనుకుంటా. సో ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడు. అందువల్ల కింది నుంచి పైదాకా ఈ వారసత్వ పోరు అనేది అనివార్యంగా అంతటా ఉంటుంది. అందువల్ల ఇది ఏం బీఆర్ఎస్లోనో కేసీఆర్ కుటుంబంలోనో
మాత్రమే ఉండేటువంటి వారసత్వ పోరు కాదు. సో ఈ వారసత్వ పోరు లేకుండా ఎక్కడ ఉంటుంది? సో ఈ పోరులో ఎవరో ఒకరు నెగ్గుతారు, ఇంకోరు నెగ్గరు. ఇప్పుడు ఇందిరాగాంధీ ఇద్దరు మనవాళ్ళు ఎక్కడున్నారు? ఓ మనవాడు కాంగ్రెస్కు తిరుగులేని నాయకుడు, ఇంకో మనవాడు భారతీయ జనతా పార్టీలో ఉండాల్సి వచ్చింది. ఆయన కొడుకు ఈయన కొడుకే కదా ఇందిరాగాంధీకి. తేడా ఎందుకు ఏమున్నది ఇలా? సో కానీ ఒక ఇందిరాగాంధీ ఒక కోడలేమో యూపీఏ చైర్పర్సన్గా 10 ఏళ్ల పాటు దేశాన్ని శాసించింది. ఇంకో కోడలు ఏమో చిన్న కోడలేమో బీజేపీలో కేంద్ర ప్రభుత్వం మంత్రి కావాల్సి వచ్చింది. అందువల్ల ఇది దేశమంతటా జరిగే ప్రక్రియ. ప్రతి కుటుంబంలోనూ ఈ పోటీ ఉంటుంది. అది వ్యాపారంలో ఉంటుంది, వారసత్వంలో ఉంటుంది, రాజకీయ వారసత్వంలో ఉంటుంది, వ్యాపార వారసత్వంలో ఉంటుంది, ఈవెన్ సినిమా రంగంలో కూడా ఉంటుంది. అది అనివార్యంగా ఎవరైనా ఎవరికి ఆసక్తి లేకపోతే వేరే విషయం. కానీ ఇద్దరికీ ఆసక్తి ఉన్నప్పుడు ఆ ఇద్దరు కొడుకుల మధ్య ఆ పోటీ మనకు కనబడుతుంది. ఇదేందుకు బ్రిటిష్ రాజకుటుంబంలో కూడా ఉంది కదా. బ్రిటిష్ రాజకుటుంబంలో కూడా కొడుకు కోడలు రాజరికాన్ని మేము వదిలేస్తామంటే వెళ్ళిపోయారు కదా. దాని మీద పుస్తకాలు వచ్చాయి, సినిమాలు వచ్చాయి, వాళ్ళు గంటలు ఇంటర్వ్యూలు ఇచ్చారు కొడుకు కోడలు. మొన్న ఇటీవల మహారాణి మరణం సమయంలో కూడా చర్చనీయాంశమైంది కదా. సో అందువల్ల ఇది బ్రిటిష్ మహారాణి కుటుంబం నుంచి మొదలుకొని ఒక సాధారణ సర్పంచ్ ఇంట్లో వరకు ఎవడు ఇద్దరు కొడుకులు ఉంటే ఎవడు సర్పంచ్ కావాలని కూడా పంచాయతీ ఉంటుంది. అందువల్ల కేసీఆర్ కుటుంబంలో కూడా ఇది ఉండదు అని ఎవరన్నా అనుకుంటే అది భ్రమ అవుతుంది, అసహజమవుతుంది, అన్నేచురల్ అవుతుంది. అందువల్ల ఖచ్చితంగా కేటీఆర్ హరీష్ రావులకు ఇద్దరికీ కూడా అవకాశం ఉంటే కేసీఆర్ వారసుగా సీఎం కావాలని కోరిక ఉండడంలో తప్పలేదు, ఆశ్చర్యం కూడా లేదు. కానీ ఇది బహిరంగంగా హరీష్ రావు వ్యక్తం చేసి బీఆర్ఎస్కు ఇబ్బంది పెట్టి కేసీఆర్ నాయకత్వం పట్ల అవిధేయత ప్రకటించి కేటీఆర్ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఉదాహరణ ఇంతవరకు లేదు. అది కేటీఆర్ వైపు నుంచి లేదు, హరీష్ రావు వైపు నుంచి లేదు. అందువల్ల హరీష్ రావు చుట్టూ చాలా ఏళ్ళుగా ఈ కథనాలు నడుస్తూనే ఉంటాయి. సో ఈవెన్ లేటెస్ట్గా కూడా శాసనసభాపక్ష నేతగా హరీష్ రావు కేటీఆర్ను చేయాలని కేసీఆర్ అనుకున్నాడని హరీష్ రావు తీవ్ర అభ్యంతరం చెప్పాకనే ఆ శాసనసభాపక్ష నేతగా కేసీఆరే ఉంటున్నాడని కూడా బీఆర్ఎస్ వర్గాల్లో కథనాలు వినిపిస్తున్నాయి. దీన్ని ఈ నేపథ్యంలో కాంగ్రెస్ డెఫినెట్గా ఫిషింగ్ ఇన్ ట్రబుల్ వాటర్స్ అని ఈడియం ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే ఆ ట్రబుల్ వాటర్స్లో ఫిషింగ్. సో ఇది కూడా అంతే, ఒక ఫిషింగ్ ఎక్స్పెడిషన్. అంటే బీఆర్ఎస్లో ఒక పాయింట్ ఆఫ్ డైవర్జెన్స్, పాయింట్ ఆఫ్ కన్వర్జెన్స్ను ఉపయోగించుకోలేరు, పాయింట్ ఆఫ్ డైవర్జెన్స్ ఇది. ఆ పాయింట్ ఆఫ్ డైవర్జెన్స్ను బీఆర్ఎస్లో ఉన్న దీన్ని కాంగ్రెస్ ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న పాయింట్స్ ఆఫ్ డైవర్జెన్స్ను బీఆర్ఎస్ వాడుకుంటలేదా? రేవంత్ రెడ్డి పైన గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ నాయకులు ఉటంకించడం లేదా? ఇప్పటికి కూడా ఉటంకిస్తున్నారు కదా. మీరు డబ్బులు ఇచ్చి పీసీసీ అయ్యారని ఆ రోజు విమర్శించిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పోయారు అని. సో అందువల్ల పాయింట్స్ ఆఫ్ డైవర్జెన్స్ తమ ప్రత్యర్థి పార్టీలు ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. అందువల్ల హరీష్ రావు అనే ఫ్యాక్టరు బీఆర్ఎస్లో ఉన్న కేసీఆర్ కుటుంబంలో ఉన్న పరిణామాలకు కేంద్ర బిందువుగా కాంగ్రెస్ మలచదలుచుకుంది. అంటే హరీష్ రావు భుజాల పైన తుపాకులు పెట్టి కేసీఆర్ను అటాక్ చేయదలుచుకున్నది కాంగ్రెస్. అందులో భాగంగానే హరీష్ రావు అన్న స్టేట్మెంట్ను సమర్థవంతంగా కాంగ్రెస్ మంత్రులు వాడుకుంటున్నారు. సో మీకు చేత కాకపోతే ముఖ్యమంత్రి ఇవ్వండి అని, హరీష్ రావు మీకు చేత కాకపోతే కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయండి, చేసి పెడతాడు అని ఉంటే వీళ్ళు ఏమనేవారు కాదు. సో నన్ను ముఖ్యమంత్రి చేయండి, ఏం చేసి పెడతానన్నాడు అంటే అది కాంగ్రెస్ పార్టీకి ఒక పాయింట్ ఆఫ్ డైవర్జెన్స్గా కనబడ్డది కనుక దాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్ సార్. అన్న వెంకటరెడ్డి ఆఫర్ అలా ఉంటే తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ఒక సూచన చేశారు సార్. బీఆర్ఎస్ బతకాలంటే హరీష్ రావును పార్టీ అధ్యక్షుడిగా చేయాలి అని చెప్పి రాజగోపాల్ రెడ్డి సూచన. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పాలి. అంటే ఎవరిని కాంగ్రెస్ పార్టీ నాయకత్వ అధిష్టానం కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బీఆర్ఎస్లో ఎవరిని అధ్యక్షం చేయాలని నిర్ణయించుకుంటుందా? సో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలా, మల్లికార్జున ఖర్గేని ప్రధానమంత్రి చేయాలా, కేసీఆర్ అడుగు చేస్తాడా? సో రేవంత్ రెడ్డిని సీఎం చేయాలా అని కేసీఆర్ అడిగారా? సో అందువల్ల రాజకీయాల్లో హరీష్ రావును అధ్యక్షం చేయాలా,
ఎవరు అధ్యక్షుని చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం. అది బయట వాళ్ళు నిర్ణయించారు. ఎందుకు రాజగోపాల్ అంటే ఇంతకుముందు చెప్పిన పాయింటే, ఈ పాయింట్ హరీష్ రావు అనే ఫ్యాక్టర్ని బీఆర్ఎస్ను అన్సెటిల్ చేయడానికి, అంటే బీఆర్ఎస్లో ఒక రకమైన డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి హరీష్ రావు ఫ్యాక్టర్ను ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం ఆ బీఆర్ఎస్ ప్రత్యర్థులు చాలాసార్లు చేస్తున్నారు. ఇవాళే కాదు, ఇప్పుడు నరేంద్ర మోడీ ఉపన్యాసాల్లో కూడా మీ కేసీఆర్ కుటుంబ ప్రస్తావన ఉంటుంది, మీరు గమనించండి. బండి సంజయ్ మాటల్లో కూడా అనేకసార్లు ఉన్నారు, హరీష్ రావు బయటికి రావాలి అనేటువంటి మాట బీఆర్ఎస్ ప్రత్యర్థులు ఎప్పటి నుంచో అంటున్నారు. ఎందుకంటే హరీష్ రావు బయటికి వస్తే ప్రత్యర్థులకు లాభం కనుక అంటారు. కానీ హరీష్ రావు ఆ రకమైన వైఖరిని ఏనాడు ప్రదర్శించలేదు. హరీష్ రావుకు ఉన్న వ్యక్తిగత పాపులారిటీ వల్ల, ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ వల్ల, ఆయన బీఆర్ఎస్ నుంచి కనుక ఏమైనా రివోల్ట్ చేస్తే అది తమకు ఉపయోగపడుతున్న కాంగ్రెస్ ఆశ, అందులో భాగమే ఇవన్నీ ప్రకటనలు. రైట్ సార్. రాజకీయ నాయకులకు అధికారమే పరమావధి సార్. కొంతమంది నాయకులు ప్రతిపక్షంలో ఉండడానికి ఇష్టపడరు, పదవి లేకపోతే కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది. వాటెవర్, ఈ కాంగ్రెస్ పార్టీ గూటికి చాలామంది బీఆర్ఎస్ నాయకులు వెళ్ళిపోతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అదే నిజమవుతుంది సార్. ఒక్కొక్కరు వెళుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ జడ్పీ సారథులు వెళుతూ ఉన్నారు, కౌన్సిలర్లు కొంతమంది వెళుతూ ఉన్నారు, కార్పొరేటర్లు వెళుతూ ఉన్నారు, ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సో కేటీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్న బొంతు రామ్మోహన్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరబోతూ ఉన్నారు సార్. అంటే ఏ రకంగా చూడాలి దీన్ని? అంటే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసింది అనుకోవాలా, లేకపోతే వీళ్ళు ఇక్కడ ఉండలేక ఇబ్బందిగా ఉండే అటువైపు వెళ్ళిపోతూ ఉన్నారు? ఏముందంటే దేశమంతటా జరిగే పరిణామం ఇది. అధికార పార్టీ వైపు ప్రతిపక్షాల నుంచి వెళ్తూ ఉంటారు. ఇది తెలంగాణలో ఇప్పుడే మొదలు కాలే. 2014 తర్వాత ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు బీఆర్ఎస్లో చేరలేదా? బట్ సో అప్పుడు వాళ్ళ సీజన్ నడిచింది, ఇప్పుడు వీళ్ళ సీజన్ నడుస్తుంది. 2 నెలలు. సో 2 నెలలకు 2 రోజులకి ఏం తేడా ఉండదు. ఎన్నికల ముందు కూడా జరిగింది కదా, ఎన్నికల తర్వాతే జరగదు. 2 నెలలు, 6 నెలలు, ఏడాది అని టైం ఉండదు కదా. సో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల అవసరమే, ఎన్నికలప్పుడే పార్టీలకు అవసరాలు ఉంటాయి. పార్టీలకు అవసరాలు ఉన్నప్పుడే నేతలు ఉపయోగించుకోగలరు. సో అన్నీ అయిపోయినాక నువ్వు తాపీగా 2 ఏళ్ళ తర్వాత వస్తా అంటే అప్పుడు ఏమవసరం ఉంటుంది? సో మ్యాచ్ ఉన్నప్పుడే ప్లేయర్లు అవసరం ఉంటుంది తప్ప, నేను ఐపీఎల్ ఆక్షన్లలో పాల్గొన్న తర్వాత వస్తా అంటే ఎవడో యాక్సెప్ట్ చేస్తారు. ఐపీఎల్ మ్యాచ్ సీజన్లో ఆక్షన్లు ఉంటాయి, ఆక్షన్ అప్పుడే ప్లేయర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. సో ఆక్షన్ అయిపోయినాక ప్లేయర్లకు ఏం డిమాండ్ ఉంటుంది? సో అందువల్ల ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అవసరం, కాంగ్రెస్ పార్టీకి అవసరం. ఇప్పుడు ఉదాహరణకు వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ మీకు చేవెళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అవుతుందని కూడా అంటున్నారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో బలమైన అభ్యర్థుల కొరకు, బలమైన మద్దతు కొరకు రాజకీయ పార్టీలు తండ్లాట మొదలు పెడతాయి. ఆ క్రమంలోనే ఉంటారు. ఇప్పుడు మేడారం జాతర వస్తేనే బెల్లానికి డిమాండ్ కదా. సో మేడారం ఎందుకంటే బంగారం అని చెప్పి దేవతలకు అర్పిస్తూ ఉంటారు. సో జాతర అప్పుడే డిమాండ్ ఉండదు తప్ప నువ్వు పట్టప్పుడు డిమాండ్ ఉండదు కదా. సో అందువల్ల ఇప్పుడు ఎన్నికల జాతర ఇది. ఎన్నికల జాతర, పార్లమెంట్ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు, 2 ఎన్నికలు అయిపోతే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికలే ఉండవు. సో అది ఎన్నికల జాతర సమయంలో ఏమైనా వ్యాపారం చేస్తే గిరాకీ ఉంటుంది తప్ప జాతర అయిపోయినాక ఏం గిరాకీ ఉంటుంది? అందువల్ల ఇప్పుడు ఎన్నికల జాతర సమయంలో కనుక మన రాజకీయ నాయకులు తమకున్న పదవుల అవకాశాలని ఆలోచిస్తూ ఉంటారు. అసంతృప్తులు ఉంటాయి, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని అసంతృప్తితో, రకరకాల అసంతృప్తులు ఉంటాయి, ఆశలు ఉంటాయి. పార్టీలు అలాగే తయారయ్యాయి, నాయకులు అలాగే తయారయ్యారు, ఓటర్లు కూడా అలాగే తయారయ్యారు. ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారితే ఓట్లు ఎత్తలేరా, మళ్ళీ గెలిపిస్తున్నారు. ఒక పార్టీ తరఫున గెలిచి ఇంకో పార్టీలో చేరి మళ్ళీ వెంటనే ఉప ఎన్నికలకు పోతే మళ్ళీ ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి కావచ్చు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే ఓడించారు, మళ్ళీ ఆయన కాంగ్రెస్లోకి వచ్చాడు, గెలిపించలేదా? సో అందువల్ల రాజకీయ పార్టీలు ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నాయి, నేతలు ఫిరాయిస్తున్నారు, ప్రజలు తిరస్కరించడం లేదు. ఈ ఏంటి మనలాంటి వాళ్ళం కూర్చొని ముచ్చట పెట్టుకోవడానికి పనికొస్తుంది. అందువల్ల ఈ ఫిరాయింపులకు ఈ పార్టీ ఆ పార్టీ అనేది అతీతం కాదు. ఎన్నికల్లో గెలవడమే ప్రాతిపదిక. ముందు ఇవి ఏవి విలువలు, సిద్ధాంతాలు అని నిన్న రాక విమర్శిస్తారు, మళ్ళీ తెల్లారే మళ్ళీ ఇంకో పార్టీకి అనుకూలంగా ఉంటారు. అసలు అధికార ప్రతినిధులే మారడం లేదా? మన టీవీ ఛానల్లో నిన్నటిదాకా ఒక పార్టీ అధికార ప్రతినిధిగా పాల్గొని మళ్ళీ కొన్ని రోజులకు ఇంకో పార్టీ అధికార ప్రతినిధిగా,
మళ్ళీ ఆ తర్వాత ఇంకో పార్టీ ప్రతినిధిగా వచ్చి మాట్లాడడం లేదా? ఆ పాత వీడియోలు ప్లే చేస్తే పిచ్చెక్కిపోతుంది నాకు. సో అందువల్ల ఇలా ఎన్నిసార్లు ఎంతమంది విమర్శించలేదు. సో బీజేపీ నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ను విమర్శిస్తారు, బీజేపీ నాయకుడిగా మళ్ళీ బీఆర్ఎస్లో చేరి మళ్ళీ కేసీఆర్ సమర్థిస్తారు, మళ్ళీ ఇంకో పార్టీలో చేరి విమర్శిస్తుంటారు. సో రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారు, ప్రతినిధులు ఎమ్మెల్యేలు మారుతున్నారు, ఎంపీలు మారుతున్నారు. అందువల్ల ప్రజలు తిరస్కరించినంత కాలం ఈ పనికిమాలిన రాజకీయం నడుస్తూనే ఉంటుంది. రైట్ సార్. బహుశా జగన్మోహన్ రెడ్డి ఊహించి ఉండరు సార్, తాను వదిలిన బాణం తనకే గుచ్చుకుంటుంది అని చెప్పి. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్లకు మించి షర్మిల కామెంట్స్ చేస్తూ ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి మీద అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం మీద. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అటాక్ అదే రకంగా ఉంది సార్. అండ్ ముఖ్యంగా ఈ వైసీపీ సోషల్ మీడియా అయితే షర్మిలను టార్గెట్ చేస్తోంది. సో సొంత చెల్లిపైనే అసభ్యమైన దాడి చేస్తూ ఉన్నారు, పేటీఎం కుక్కలతో జగనే దాడి చేస్తూ ఉన్నారు అంటూ లోకేష్ కామెంట్ చేశారు సార్. షర్మిలను తిడుతుంటే లోకేష్కి ఎందుకు ఆవేదన? అంటే ఎవరికైనా ఆవేదన, అదేం ప్రశ్న అండి. అంటే ఎవరైనా తిడితే ఇంకొకరికి ఆవేదన ఉండకూడదా? వేరే వేరే పార్టీలు కదా సార్, ఏ పార్టీలు అయినా మాత్రాన ఆవేదన ఉండకూడదా అండి? ఇప్పుడు అసభ్యకరంగా తిట్టినప్పుడు ఎవరైనా ఆవేదన వ్యక్తం చేయొచ్చు, అది కూడా నేరం కాదు కదా. సో ఆ ప్రశ్న అది కాదు. మీరు అడగాల్సిన ప్రశ్న లోకేష్కి ఎందుకు ఆవేదన అని కాదు, షర్మిల ప్రభావం ఏంటి, అసలు ఎందుకు వైసీపీ ఈ స్థాయిలో రియాక్ట్ అవుతుంది అన్నది ప్రశ్నగా ఉండాలి. సో ఆవేదన అనివార్యంగా ఉంటుంది ఎవరి మీద అటాక్ చేస్తే, అది పెద్ద ఇష్యూ కాదు. ఇష్యూ షర్మిల పైన వైసీపీ ఈ స్థాయిలో విరుచుకుపడడం వల్ల వైసీపీకి రాజకీయంగా ఏం లాభం, ఈ ప్రశ్న వేయాలి. సో ఆ ప్రశ్నకు నేనే వేసుకొని నేనే ఆన్సర్ చెప్తున్నాను. సో ఏంటి ఆన్సర్ అంటే, నా అంచనా వైసీపీకి ప్రయోజనం ఏమీ ఉండదు. షర్మిల విమర్శల్ని ఇగ్నోర్ చేస్తే వైసీపీకి లాభం. కానీ షర్మిల విమర్శించినా కూడా గ్రౌండ్ లెవెల్లో పెద్ద ప్రభావం ఏమి ఉండదని నా అంచనా ఎన్నికలకు. ఈ ఎన్నికలకు మాత్రం షర్మిల ఫినామినన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్ని తారుమారు చేసే పరిస్థితులు అయితే లేదు. వివిధ గ్రౌండ్ సర్వేస్ కూడా చెప్తున్నాయి పెద్ద చేంజ్ ఏమీ లేదు, ట్రాక్షన్ ఏమీ లేదని. ఎందుకంటే బీజేపీ కూడా టీడీపీ జనసేనతో కలిస్తే వైసీపీని గెలిపించాలి అనుకున్న వాళ్ళు మళ్ళీ వైసీపీకి వేస్తారు, జగన్ మళ్ళీ సీఎం కావాలన్న. వద్దనుకున్న వాళ్ళు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి వేస్తారు, మధ్యలో కాంగ్రెస్ కిందకి వేస్తారు. అందువల్ల కాంగ్రెస్ వైపు జగన్ కావాలన్నోళ్ళు రారు, వద్దన్నోళ్ళు రారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 1% పతనమైంది. సో ఏమైనా కాస్తంత లోక్సభ ఎన్నికలు కూడా కలిసి ఉన్నాయి కనుక కాస్తంత పెరిగితే పెరగచ్చేమో. కానీ షర్మిల విమర్శల ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్ని అంత తీవ్రంగా ప్రభావితం చేసే పరిస్థితులు లేవు. తెలంగాణలో కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలుగా షర్మిల పాదయాత్ర చేసిన సమయంలో చెడామడా స్థానిక ఎమ్మెల్యేలను విమర్శించిన సమయంలో రాష్ట్ర నాయకులు కేసీఆర్ను, అందరు నాయకులు రేవంత్ను, బీజేపీని అందరినీ విమర్శించిన సమయంలో కూడా ఇలాగే చర్చ జరిగింది. షర్మిల ఇంత షార్ప్గా అటాక్ చేస్తోంది, రాజకీయాలు తెలంగాణ రాజకీయాల్లో ఏ రకమైన ప్రభావం ఉంది అని. కానీ క్షేత్రస్థాయిలో లేదని ఆ రోజు కూడా నేను చెప్పాను. సో ఆ రోజు చెప్తే కొంతమంది వైఎస్ఆర్టీపీ నేతలకు రుచించకపోవచ్చు, కానీ రియాలిటీ ఏంటి, వైఎస్ఆర్టీపీ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. ఆఖరికి ఆ పార్టీ డిజాల్వ్ అయిపోయింది. షర్మిల తెలంగాణ నుంచి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసింది, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. అందువల్ల కొన్ని సందర్భాల్లో ఇగ్నోర్ చేయడం అనేది ఎక్కువ ఉపయోగం. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం వ్యూహం ఉన్నా వైఎస్ షర్మిల విమర్శల్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తే పొలిటికల్గా లాభపడతారు. అందులో ఇంకొక డైమెన్షన్ కూడా ఉంది. అవునన్నా కాదన్నా మన దేశంలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వాళ్ళు ఉన్నది ఎంత నిజమో, మహిళల పట్ల గౌరవం చూపాలి అనే భావన కూడా బలంగా ఉంటుంది. అందువల్ల మహిళా నాయకురాలను ఇష్టం వచ్చినట్టుగా అటాక్ చేస్తే అది ఒక పాయింట్ బియాండ్ పాయింట్ నెగిటివ్ అవుతుంది. దాంతోపాటు సొంత చెల్లి కనుక ఇంకో ఈ రకమైన ప్రశ్నలు వస్తాయి. సొంత చెల్లినే తిట్టిస్తాను అంటే చెల్లి కాబట్టి తిట్టించచ్చా? అది ఏం ప్రశ్న అండి? సొంత చెల్లిని ఇంత అసభ్యంగా తిట్టిస్తారా అంటే వేరే వాళ్ళ చెల్లి అయితే అసభ్యంగా తిట్టచ్చు, అభ్యంతరం ఏం లేదా? సొంత చెల్లైనా ఏ చెల్లైనా జగన్కు షర్మిల చెల్లి కావచ్చు, ఇంకోరికి ఇంకో అన్నకు ఇంకో చెల్లే కదా ఏ నాయకురాలైనా. అందువల్ల ఎవరిని అసభ్యంగా తిట్టద్దు అని అనాలి తప్ప
సొంత చెల్లిని తిట్టిస్తారు అంటే మరి వేరే వాళ్ళ చెల్లిని తిట్టచ్చు అనే మీనింగ్ వస్తుంది. అందువల్ల ఎవరినైనా తిట్టకూడదు. ఆ రకంగా రాజకీయాల్లో తన పైన దాడి జరిగితే ఏ పార్టీ ఊరుకోదు. రోజు షర్మిల జగన్ను పొలిటికల్గా అటాక్ చేస్తుంటే వైసీపీ నాయకులు కామ్గా ఎందుకుంటారు? ఆటోమేటిక్గా షర్మిల విమర్శిస్తుంటారు. కానీ రాజకీయాల్లో ఎవరిని విమర్శించడం అవసరము, ఎవరిని విమర్శించకపోవడం అవసరము, ఎవరిని ఏ మోతాదులో విమర్శించాలి అన్న అంచనా కూడా ఉండాలి, లక్ష్యం కూడా ఉండాలి. అది లేకపోతే నష్టపోతారు. రైట్ సార్. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయబోతోంది సార్. దీనికి సంబంధించి తిరుపతిలో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సార్, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాబోతూ ఉన్నారు. సో రేవంత్ రెడ్డి మార్క్ ఆంధ్ర రాజకీయాలపై కూడా ఉండవచ్చు. అంటే ఒరిస్సా ముఖ్యమంత్రి పిలుస్తారా లేకుంటే తమిళనాడు ముఖ్యమంత్రి పిలుస్తారా అండి? అలాగే సార్. సో ఎవరిని పిలవాలి? సో తెలంగాణలో మన బీసీ డిక్లరేషన్ కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చి విడుదల చేయలేదా? సార్ తెలంగాణలో జరిగింది ఏంటంటే తెలంగాణలో కూడా కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చారు కదా. అదే సార్, రావడం తప్పని ఎవరు రేవంత్ మార్క్ ఐ మీన్ అంటే ఇప్పుడు సిద్ధరామయ్య మార్క్ వచ్చింది తెలంగాణలో. తెలంగాణలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ఎవరు విడుదల చేశారు? కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విడుదల చేశారు. అంటే తెలంగాణలో సిద్ధరామయ్య మార్క్ అందామా? ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర మార్కులే ఉంటాయి. అందువల్ల రేవంత్ మార్క్ ఏముంటుంది? సోనియా మార్క్ అది కాంగ్రెస్ మార్క్ ఉంటుంది, ఎక్కడైనా అక్కడైనా ఇక్కడైనా. అందువల్ల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్లలో కూడా రేవంత్ రెడ్డి అంటే వ్యతిరేకత లేదు, అది అందరికీ తెలిసిన విషయం కదా. ఈవెన్ తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ఓటర్లకు కూడా రేవంత్ పట్ల సానుకూలంగా ఉండి కొంత కాంగ్రెస్ కోటేశారని ఆ కాలంలో మనం చర్చించాము. కొడంగల్లో ఓడిపోయాక రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిని ఎంచుకోవడానికి కారణం అదే, మల్కాజ్గిరిలో గెలవడానికి కూడా కారణం అదే. అందువల్ల ఆయనకు తెలుగుదేశంలో ఉన్న పూర్వ నేపథ్యమే కావచ్చు, కారణాలు ఏదైనా రేవంత్ రెడ్డి పట్ల ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో కూడా ఒక సగటు తెలంగాణ రాజకీయ నాయకుడి పట్ల ఉండే విముఖత ఉండదు. సో అందువల్ల విభజన తర్వాత కేసీఆర్కే బోలెడు మంది అభిమానులు ఉన్నారు, బీఆర్ఎస్ కూడా ఆంధ్రప్రదేశ్ శాఖ ఉంది కదా. అందువల్ల రేవంత్ రెడ్డి పట్ల ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో వ్యతిరేకత ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి విజయం సాధించిన నాయకుడు ముఖ్యమంత్రి. సో తెలంగాణలో రేవంత్ రెడ్డి సాధించిన విజయం సహజంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఒక ఉత్తేజాన్ని ఇచ్చింది. అందువల్ల రెండు తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలు సో అనివార్యంగా రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తారు, ముఖ్యమంత్రిగా ఉంటారు. దాన్ని వైసీపీ ఉపయోగించుకుంటుంది. మీరు చూస్తుండండి, మరి కృష్ణానదీ జలాలలో ఎక్కువ వాటా ఆంధ్రప్రదేశ్కు షర్మిల రేవంత్కి చెప్పి ఇప్పిస్తుందా అని మొదలవుతుంది. జరగబోయేది కూడా చెప్తుంది, మీరు చూడండి. సో కృష్ణానదిలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విరుద్ధంగా తెలంగాణ ముఖ్యమంత్రి మాకు సగం కావాలంటాడు కదా నీళ్ళు, మరి షర్మిల ఒప్పుకుంటుందా దీన్ని అని అంటారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ తమ పక్క రాష్ట్రంలో సాధించిన విజయాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటర్లకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఎలా ఉపయోగించుకుంటుందో సో ప్రత్యర్థులు కూడా అదేవిధంగా ఉపయోగించుకుంటారు. రైట్ సార్. ఇక ఫైనల్ టాపిక్, హైదరాబాద్ను మరో 2 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉంచాలనే వైసీపీ ప్రతిపాదనపై షర్మిల కూడా రియాక్ట్ అయ్యారు సార్. గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారా, మీ చేతకాంతనానికి మరో 2 ఏళ్ళు కావాలా అంటూ. నిజంగా వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి నోటీసులో పెట్టి ఇది చెప్పారా లేకపోతే అన్యాపదేశంగా చెప్పారా అనేది ఎవరికి తెలియని విషయం. సో డ్యామేజ్ కంట్రోల్కి రెడీ అవుతోంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఆల్రెడీ బొత్స సత్యనారాయణ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మేము అడగము, ఎందుకు అడుగుతాం, 10 ఏళ్ల తర్వాత వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యల్ని వక్రీకరించారని కూడా బొత్స సత్యనారాయణ క్లారిటీ కూడా ఇచ్చారు. అంతకుముందు వైవి సుబ్బారెడ్డి స్టేట్మెంట్ను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎండార్స్ కూడా చేశారు. కానీ దీనిపైన అఫీషియల్గా నార్మల్గా స్పందించే సజ్జల రామకృష్ణరెడ్డి స్పందించలేదు. అందువల్ల డ్యామేజ్ కంట్రోల్ కన్నా కూడా డ్యామేజ్ ఏదో భయంకరంగా జరిగిపోయి దాన్ని మళ్ళీ కంట్రోల్ చేయడం అనే దానికన్నా కూడా టెస్టింగ్ వాటర్స్, అంటే ఇప్పుడు మనకు ఫైర్ అలామ్స్ ఇచ్చి మాక్ డ్రిల్స్ చేస్తుంటారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో. అంటే ఫైర్ వచ్చినట్లుగా ఒక వాతావరణం క్రియేట్ చేసి సెక్యూరిటీ వాళ్ళు ఎలా దానికి స్పందిస్తారని డ్రిల్స్ చేస్తారు. ఇది ఒక రకమైన మాక్ డ్రిల్. అంటే ఈ అంశాన్ని కనుక పబ్లిక్ డొమైన్లో వదిలితే పొలిటికల్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది, తమ పార్టీకి ఏమైనా ఉపయోగపడుతుందా? ఎందుకంటే అమరావతి
కళ చెదిరిపోయింది, విశాఖ కళ సాకారం కాలేదు. అందువల్ల ఇప్పుడు హైదరాబాద్ కళ కనాలి. సో ఇది వైసీపీ యొక్క ఎత్తుగడ. ఎందుకంటే విశాఖ రాజధాని ఏమైంది, విశాఖకు జగన్ ఎందుకు రాలేదు, ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ల తర్వాత కూడా క్యాపిటల్ లేకుండా అయిపోయింది కదా అనే ఎమోషనల్ అంశం రేపు ఎన్నికలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక దానికి ఒక కౌంటర్ ఇద్దాం, చూద్దాం ఎలా ఉంటుంది అని ఒక టెస్టింగ్ వాటర్స్ అని వ్యూహాత్మకంగా అన్న మాటలై ఉంటుంది. కానీ అది ఏ రకమైన ప్రయోజనం ఇచ్చిందని అనుకోను నేను. ఎందుకంటే ఆ వ్యాఖ్యలు అన్న రోజే చెప్పాడు సెల్ఫ్ గోల్ అని. ఇది వైసీపీకి ఏ రకంగానూ ఉపయోగపడకపోగా అమరావతిని లేకుండా చేశారన్న అంశాన్ని, విశాఖకు వెళ్ళలేదు జగన్ అన్న అంశాన్ని మళ్ళీ జనంలోకి ఎక్కువగా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో తమకు ఇబ్బందికరమైన అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ సొంతగా చర్చను ప్రోత్సహించి నష్టపోదలుచుకుంది. ఎప్పుడు కూడా మనకు ఇబ్బందికరమైన అంశం చర్చకు రాకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ చర్చ వచ్చినా ఆ చర్చ పెరగకుండా జాగ్రత్త పడాలి, ఆ చర్చ నియంత్రించడానికి జాగ్రత్త పడాలి, చర్చను డైవర్ట్ చేస్తానికి జాగ్రత్త పడాలి. కానీ ఇందుకు భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తమకు ఇబ్బందికరమైన రాజధాని అంశం పైన చర్చను ఆహ్వానించింది, చర్చను రేకెత్తించింది, రగిలించింది. సో ఇంతకన్నా సెల్ఫ్ గోల్ ఏం కావాలి ఇంకా? సో అనుమానం లేకుండా సెల్ఫ్ గోల్ అవుతుంది. అందుకే అది బహుశా వాళ్ళకి కూడా కొంత అర్థమైనట్టుంది. ఎందుకంటే దీనివల్ల ప్రయోజనం లేదు, ఇంకా ఉన్నది పోయేటట్టుంది. సో మనం ఎందుకు నష్టపోవాలనుకున్నట్టున్నారు, అది అక్కడ ఆపడానికి ప్రయత్నం చేశారు. లేకపోతే ఇప్పటికీ సజ్జలోనో ఎవరో క్లారిటీ ఇచ్చేవాళ్ళు కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.